ఇదైతే ముఖ్యమైన ముచ్చట్నే. చదువైపోయినోళ్ళను మరి నెక్స్ట్ ఏంటి అని అసలే అడగకుర్రి, సర్రున బీపీ పెరగచ్చాలకు. ఈ నడుమ చాలా మందికి ఇట్లనే అవుతుందట. ఎందుకంటే ఇవాళ రేపు కొలువులు దొరకడం అంత ఈజీ కాదు. మరి ఇంటర్వ్యూల చుట్టూ తిరిగి 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 ఇంట్లో కూర్చున్నోళ్ళు ఉన్నారు. ఇక మనకు కొలువు రాదు అని ఏదైనా బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఇంకా ఆశతోనే ఆఫీస్ల పూట తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆశ ఉన్నోళ్ళు ఇగో ఇసుంటోళ్ళని నమ్ముతున్నారు. పాపం ఇంకేం తోవ దొరకక హీరో లెక్కనే ఉన్నల్లే. ఎంత అందంగా ఉన్నాడో బుద్ధి అంత మందం. కొలువులు ఇప్పిస్తా అని 1.5 కోటి ముంచిండు. మరి పేరు వంశీ, మన పట్నపోడే. అల్కగా పైకం సంపాదిస్తందుకు అల్కట్ ఐడియా చేసిండు. ఒక అమ్మాయి మనోనికి దోస్తు, ఆమెతోని ఫేస్బుక్ లో కమ్మ తెరిపించిండు. అమ్మాయి హాయ్ అంటే ఒళ్ళు మర్చిపోతారాయే. పెద్ద పెద్ద కంపెనీలల్లా పెద్ద సార్లు మాకు తెలుసు, మనం చెప్తే పని అయిపోయినట్టే. కాకుంటే జర్రంతా ఖర్చు అవుతుంది అని పబ్లిసిటీ చేపించిండు ఫేస్బుక్ లా. మంచి కొలువుల కోసం దేవులాడుతున్నోళ్ళంతా లైకులు, కామెంట్లు, షేరింగ్లతోని మొత్తం చక్కర్లు కొట్టించిర్రు. జాబుకు ఆశపడ్డోళ్ళు ఆమె అకౌంట్ల తలా 2.5 లక్షలేస్తే అందరికి నున్నగా గుండ్లు కొట్టిండు. మరి కష్టపడి సంపాదించినోడు ఆఖరికి గా పైకం ఏం చేసిండో తెలుసునా? గుర్రాల పోటీలకు జరగబెట్టిండు. మోసపోయినోళ్ళు ఏడ్చుకుంటా పోలీసులకు చెప్తే వంశాన్ని పట్టుకుర్రు.